మీరు ఎప్పుడైనా కలిసారా రామారావు గారిని? సార్ షూటింగ్లో చూశాను సార్. అంతే. ఎక్కడ, ఏ షూటింగ్ అది? మేము ఇక్కడ చదువుకునేటప్పుడు మమ్మల్ని అప్పుడప్పుడు తీసుకెళ్తారు. ఆయన దగ్గర పోవాలంటే భయం. మేము వెళ్ళేవాళ్ళం అనేవాళ్ళు. ఆ వీల్ చైర్ ఒకటి ఉండేది హ్యాంగింగ్, దాని మీద ఉండేవాళ్ళు. అలా చూసేవాళ్ళు. ఎవరన్నా వెళ్ళి పరిచయం చేస్తే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఏమని, ఓ రండి వారికి ఏందని ఇవ్వండి, బాగా అంతవరకే. ఆయన నాగేశ్వరరావు గారు కొంచెం జోవియల్గా మాట్లాడేవాళ్ళు. కృష్ణ గారు అందరూ షూటింగ్స్ తీసుకెళ్తారు, ప్రాక్టికల్ క్లాసెస్ అని. ఓకే. నేను ఎంజిఆర్ గారిని అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు 2 సార్లు ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయనతో భోజనం చేశాను. ఎలా ఉండేవాళ్ళు ఆయన? అయ్యో వాళ్ళందరూ దేవుళ్ళు అండి బాబు. నేను అంటే నన్ను తీసుకెళ్ళిన ఆయన ప్రొడ్యూసరు. నేను వాళ్ళ సినిమాలో యాక్ట్ చేశాను అప్పుడు ఏడిఎంకే. పోతూ నాకు చెప్పాడు, బాబు కాళ్ళ మీద పడాలి. నేను పొగురు కదా, చిన్న వయసు. నేను ఎవరు కాళ్ళ మీద పడను, ఎందుకు పడాలి, మా అమ్మ నాన్న పొగురు, చిన్నతనం. ఊరుక బాబు అని తమిళ్లో చెబుతూ తీసుకెళ్ళాడు. వెళ్ళానండి, నన్ను మర్చిపోయి కాళ్ళ మీద పడిపోయా. నిజమండి. అంటే అలా పవర్ ఉంటుంది సార్. ఆయన పవర్ అంటే ఆయన రిసీవింగ్, ఆయన కూర్చున్నవాడు లేస్తున్నారు సార్. ఓకే. ఒక సీఎం, ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఆర్టిస్ట్ని, అది పెద్ద హీరోనో ఏమీ కాదు, ఆయన వయసులో ఆయనకి బిడ్డలాంటి వాడిని, ఆయన లేయడం ఏంటి మహానుభావుడు. అలా పడిపోయా. అలా ముక్కాలు వాసి మనం వంగిన తర్వాత అలా పట్టుకున్నాడు. అలా పట్టుకోవడమే మనకు వాళ్ళు అలా అయిపోతుంది. బంగారులో ఉంటాడు మనిషి, ఆ రంగు. ఎంత చక్కగా ఇలా అని బాగున్నాడు అని తమిళ్లో ఆయన చెప్పి, ఆ సాంగ్ నువ్వు తీసావు కదా, ఆ సాంగ్ రీషూట్ చేయి, ఆ సాంగ్లో ఈ అబ్బాయి చేత ఫైటింగ్ చేయించు. ఓకే. ఆ ప్రొడ్యూసర్కి అండి. ముత్యాల ముగ్గు సంగీత హీరోయిన్ అందులో. అమ్మాయి కూడా వచ్చింది నాతో. ముత్యాల ముగ్గు సంగీత కావాలంటే కనుక్కోండి మీరు. దేవుడు అండి. సంగీత గారు కూడా వచ్చారు అక్కడ, రాలేదుగా? నాతో వచ్చింది ఆ రోజు. మేము వెళ్ళిన రోజు సంగీత కూడా ఉంది. నేను సంగీత ఇద్దరం వెళ్ళాం. ఓకే. ఆ ప్రొడ్యూసర్ తీసుకెళ్ళాడు. ఆయన ఏడిఎంకే గ్రూప్లో ప్రొడ్యూసరు. ఆయన సగం సినిమా తీసిన తర్వాత ఆయన కేసు చూపించారట. చూడండి, ఆయన అప్పుడు కూడా చూసేవాళ్ళు. చూసి నన్ను తీసుకురమ్మన్నారు, హీరోయిన్. ఓకే. వాళ్ళు మనుషులు. ఇప్పుడా అవి లేవు.